హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వెజ్ బిర్యానీ కోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో. ఇప్పుడు ఈ పచ్చి బఠానీలను కూడా వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. పచ్చి బఠానీలు ఇలా నానబెట్టడం వల్ల వేడి నీటిలో తొందరగా కుక్ అవుతాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని చాప్ చేసుకుందామండి. ఇలా గ్రేటర్లో చాప్ చేసుకోవడం వల్ల త్వరగా మనకు ఆనియన్స్ అనేవి చాప్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇలా స్లైస్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. చూడండి ఎంత పల్చగా గ్రేట్ అయ్యాయో. ఇవి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండి. ఇలా వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇవి తీసుకున్నాను, ఇంకా బఠానీలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందామండి. ఇలా అన్నీ వేయకుండా కొన్ని మిగిల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో చిటికెడు ఉప్పుని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో వేసుకుందామండి. చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుందామండి. నెయ్యి వేయడం వల్ల మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం. మీ దగ్గర నెయ్యి లేకుంటే మీరు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, హాఫ్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, వీటిని కూడా వేసుకుందామండి. మనం వేడి నీటిలో నానబెట్టుకున్న బఠానీలను కూడా యాడ్ చేసుకుందాము. రెండు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు అండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసి ఈ వెజిటేబుల్స్ మొత్తం సాఫ్ట్గా ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పెరుగులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి అండి, వీటిని వేసుకుందాము. 1½ స్పూన్ కారం అండి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ పౌడర్, దీన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దామండి. మన వెజిటేబుల్స్ మొత్తం బాగా ఉడికిపోయాయి. ఇందులోకి మనం 1½ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందామండి. ఇది వేసి కలుపుకోవాలి. కలుపుకుంటూ ఒక 1 to 2 మినిట్స్ పాటు దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం మన వెజిటేబుల్స్కి అంటుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మసాలాని కూడా వేసుకుందాము. ఇది వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ నిమ్మకాయను పిండుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుని ఇలా క్రష్ చేసి ఇందులో వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో నుంచి 40% వరకు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి మన గ్రేవీ మొత్తం బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసి తక్కువ అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ వాటర్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకుందాము. ఒక బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకోండి. 2 యాలకులు, 5-6 నల్ల మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 జాపత్రి, హాఫ్ స్పూను షాజీరా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అండి, కొద్దిగా పుదీనా ఆకులు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనము ఇలా బాయిల్ అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేద్దామండి. నెయ్యికి బదులు మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేద్దాం.
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దామండి. ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేద్దాం. నిమ్మరసం వేయడం వల్ల మన రైస్ బాగా తెల్లగా ఉడుకుతుంది. ఈ రైస్ని మనం ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. మన రైస్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే రైస్ వండుకున్నామో అదే గిన్నెలోకి ఒక్కొక్క లేయర్గా రైస్ని వెజిటేబుల్స్ని వేసుకుందాము. ఇలా ఒక లేయర్ రైస్ని వేసుకోవాలండి. దీని తర్వాత ఒక లేయర్ వెజిటేబుల్స్ని వేసుకుందాం. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ అండి. ఇలా లేయర్స్గా వేయడం వల్ల బిర్యానీ అనేది మంచి టేస్ట్గా ఈవెన్గా వెజిటేబుల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా క్రష్ చేసి వేసుకుందామండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ని మొత్తం వేసేద్దామండి. మళ్ళీ దీనిపైన ఆనియన్స్ అండి, పుదీనా ఆకులు, కొత్తిమీర. బిర్యానీ పైన కలర్ వేయడానికి ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. అందులో 1/2 చెంచా పసుపును వేసుకోండి. ఈ పసుపు మొత్తం నెయ్యిలో కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని మనం బిర్యానీ పైన వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం రైస్ కుక్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇలా అంచులకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలండి. ఇలా హోల్స్ చేయడం వల్ల మన బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాము. చూడండి, ఇలా కింద ఒక పెన్నం పెట్టి దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక వెయిట్ని పెట్టండి. ఇలా వెయిట్ పెట్టడం వల్ల మన బిర్యానీలోని ఆవిరి బయటికి వెళ్లకుండా బాగా దమ్ అవుతుంది. ఇప్పుడు ఈ బిర్యానీని హై ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్, తర్వాత 10 మినిట్స్ పాటు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఓపెన్ చేయకుండా ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. చూడండి, మన బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.